నేను చచ్చిపోతే మా వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో ఏమో. ఈ దున్నపోతుగానే లక్షలు పోసి చదివించాను, కనీసం ఒక జాబ్ కట్టకుండా పోయాడు. వీడి మీద ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి బొక్కే నాకు. వీడి దినం ఖర్చులకి ఇంకో 1,00,000 బొక్క. వీడు జాబ్ కొట్టి బంగారు గొలుసు చేపిస్తా అన్నారు నా కూతురికి, చేపించకుండానే పోయాడు. ఇప్పుడు అది ఎవరికి టెండర్ పెట్టాలి ఏంటో. ఇది ఒత్తిది నాకంటే గట్టిగా ఎడుతుంది. సొంత అక్కని నేనే అంత ఎడవట్లేదు, మనం కూడా ఏడుద్దాం, మళ్ళీ బాగుండదు. తమ్ముడు పోయా. ఛ, ఇన్ని రోజులు వీడు జాబ్ కొట్టలేదు కదా అని ఇంకా నేను దర్జాగా తిరిగేవాడిని. ఇప్పుడు ఇటు పోయాడు, అందరు నా జాబ్ గురించి అడుగుతారు. అమ్మో, అర్జెంటుగా డిగ్రీలు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో చూసుకొని పాస్ అవ్వాలి. మొన్న మెట్రోలో పరిచయమైన అమ్మాయిది ఇన్స్టా ఐడి ఇస్తాన్నాడు, ఇవ్వకుండానే పోయాడు. ఇంతకీ ఇటు ఫోన్ ఎక్కడుందో ఎత్తుకాలి. అంకుల్, ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసా? అమ్మయ్యా, ఈడెక్కడ నా కూతురికి లైన్ వేస్తాడో అని టెన్షన్ పడ్డాను. నా కూతురు సేఫ్. ఇంతకు తెగించారా?